హాయ్ ఎవ్రీవన్. ఇదేదో నాకు ఫిల్టర్లో ఉంది, రెయిన్ డ్రాప్స్, ఆ పైన పక్షులు సౌండ్. అది ఈరోజు నేను మీకు ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి మాకు ఏమేమి దొరుకుతాయి, అసలు ఏమేమి కొనుక్కుంటాం, ఏవేవి మాకు ఫ్రెష్ ఉంటాయి ఆర్ ఫ్రోజన్ ఉంటాయి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అని మీకు చూపిస్తాను. సో ఇది మా ఇంటి దగ్గరే ఎంకేఎస్ అని ఒక స్టోర్ అనమాట. సో జనరల్గా మేము గ్రాసరీస్ కానీ ఆర్ వెజిటేబుల్స్ ఆర్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మేము ఇక్కడ తెచ్చుకుంటాం. మాకు ఇది మా ఇంటికి చాలా దగ్గర ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది, బట్ దట్స్ ఫైన్. మ్యాక్సిమం అన్నీ చాలా బాగుంటాయి. నేనైతే మొత్తం వీడియో చూపిస్తాను, మీరు మొత్తం స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ స్టోర్కి ఎంటర్ అవుతూనే మనకి తెలిసిన చాలా మంది యాక్టర్స్ ఫొటోస్ ఉన్నాయి. నాకైతే అది చాలా హ్యాపీ అనిపించింది, వేరే దేశంలో ఉంటూ కూడా మన యాక్టర్స్ అక్కడ ఉంటే. ఇలా స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇక్కడ అన్నీ ఫుల్గా ఉంటాయి, కానీ ఈరోజు పబ్లిక్ హాలిడే ఇక్కడ, సో చాలా వరకు అందరూ కొనేశారు అండ్ ఈరోజు రష్ కూడా చాలా ఎక్కువ ఉంది స్టోర్లో. ఈ వెజిటేబుల్స్ అన్నీ మీకు మ్యాక్సిమం తెలిసినవే. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, అవి కేజెస్ బట్టి అమ్ముతారు. అక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేరు కాబట్టి నేను ప్రైస్ కరెక్ట్గా చెప్పలేకపోయాను. ఈ ప్రైసెస్ అన్నీ ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే ఆ బ్రౌన్ ఆనియన్స్ 600 రూపీస్ అండ్ ఈ రెడ్ ఆనియన్స్ 1200 రూపీస్ పడుతుంది. ఇవన్నీ 10 kgs బ్యాగ్స్ అండ్ లూజ్వి కూడా అమ్ముతారు, బట్ ఇలా కొనేసుకోవడం బెటర్. కొబ్బరికాయ అయితే $5 ఉంది, అంటే అది మనకి అరౌండ్ 250 రూపీస్ పడుతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ మీకు తెలిసినవే, కొత్తగా చెప్పడానికి ఏం లేవు. ప్రైజెస్ నేను చెప్పినట్టు కేజెస్ ప్రకారమే ఉంటాయి. అవి కూడా అరౌండ్ కేజీకి ఒక 300 to 400 రూపీస్ పడతాయి. జింజర్, రెడ్ పొటాటోస్ ఇవి అండ్ చిన్న ఆనియన్స్ ఉన్నాయి. ఇదైతే మనం మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా, దాంట్లో మిర్చి అంట, ఎంత ఉందో చూడండి. అండ్ మామూలు మిర్చీస్ ఉన్నాయి ఫ్రెష్వి అండ్ నేను చెప్పినట్టు స్మాల్ ఆనియన్స్. నాకైతే చాలా రోజుల తర్వాత చామదుంపలు కనిపించాయి, అవి కూడా నేను తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ ఇక్కడ టొమాటోస్ తీసుకుంటున్నారు, తనే ఏది బాగున్నాయో చూసి తీసుకుంటున్నారు అనమాట నేను వీడియో తీస్తుంటే. మెల్బర్న్లో ఎవరింట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంటుందో వాళ్ళు రిచ్ అని చెప్పచ్చు అనమాట, అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది కరివేపాకు చెట్టు. ఈ ఒక్క ప్యాకెట్ 600 రూపీస్ ఉంటుంది. ఇది ఒక శ్రీలంకన్ స్టోర్ అనమాట, సో జనరల్గా ఎక్కువ వాళ్ళ ప్రొడక్ట్సే కనిపిస్తాయి. ఈ బిస్కెట్స్ అన్నీ మనకు తెలీదు, నేను ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. ఇవైతే మనకి తెలిసిన బిస్కెట్స్, జిమ్ జామ్, గుడ్ డే అండ్ ఆల్. నేనైతే ఇప్పుడు డైట్లో ఉన్నా కాబట్టి ఏం తీసుకోలేదు, లేదంటే ఆ గుడ్ డే తీసుకునేదాన్ని, జిమ్ జామ్ తీసుకునేదాన్ని. ఈలోపు మా హస్బెండ్కి లిటిల్ హార్ట్స్ కనిపించాయి, అది నాకు ఇచ్చారు, బట్ నేను తినకూడదు కాబట్టి కార్ట్లో పెట్టా, సో దట్ తనే తింటారని. అండ్ ఇక్కడైతే నా ఫేవరెట్ బిస్కెట్ ఉంది, హైడ్ అండ్ సీక్. నేను ఇప్పుడు తిన్ను, బట్ ఇంకో 21 days తర్వాత అయితే వచ్చి నేను కొనుక్కుందాన్ని తింటాను. పార్లేజీ అయితే మా హస్బెండ్ కోసమే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం పల్సెస్ విషయంకి వస్తే, ఇక్కడ మనకి ప్రతిదానికి ప్రైస్ ఉంది. ఫస్ట్ మనం రోజు వాడే పప్పు అనమాట, అది $3.46 ఉంది, అంటే అది మనకి అరౌండ్ 200 రూపీస్ ఉంటుంది. మేము రీసెంట్గానే గ్రాసరీ షాపింగ్కి వచ్చి కొనేసాము, ఇప్పుడు జస్ట్ వీడియో తీసి పెట్టడానికి మళ్ళీ వచ్చాము కాబట్టి నేను కొనట్లేదన్నీ, ఇవన్నీ నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. అండ్ రీసెంట్గా నేనైతే కిడ్నీ బీన్స్ కొన్నా అండ్ వాటి కర్రీ అయితే సూపర్ ఉంది. ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, మనకి దొరకనివంటూ ఏముండవు. ఒకవేళ మనకి ఇక్కడ దొరకని ప్రోడక్ట్ ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి నెక్స్ట్ టైం వచ్చేసరికి తెప్పిస్తారు, అంటే కొంచెం టైం తీసుకుని తెప్పిస్తారనమాట. మినప్పప్పు అరౌండ్ 300 రూపీస్ అవుతుంది, పెసలు అయితే ఒక 150 రూపీస్ అవుతుందేమో. ఇవన్నీ కేజీ ప్రకారం చెప్తున్నాను నేను ప్రైసెస్. శనగలు కూడా అంతే, అరౌండ్ 150-200 రూపీస్ అవుతుంది కేజీకి. వీటిని ఏమంటారు నాకు కరెక్ట్గా తెలీదు, నేనైతే జస్ట్ పప్పులు అంట. ఇది ఒక 400 రూపీస్ ఉంది. మైదా అయితే 150 to 200 మధ్యలో పడుతుంది. శనగపిండి కూడా 200 to 250 రూపీస్ పడుతుంది కేజీకి. సో కార్న్ఫ్లోర్ అయితే ఒక 200 రూపీస్ పడుతుంది. రాగి ఫ్లోర్ కూడా అంతే. ఈ ఫ్లోర్స్ అన్నీ మ్యాక్సిమం ఒకే రేట్లో ఉంటాయి, 200 to 300 మధ్యలో. ఈ సెక్షన్లో అంతా మనకి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్, బ్రౌన్ రైస్ కానీ, మనం బాస్మతి ఆర్ మామూలు సోనా మసూరి అండ్ మనకి చిన్న చిన్న సాంబార్ రైస్లా ఉంటుంది కదా, అలాంటివి, అటుకులు, మురీలు ఆర్ మరమరాలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటి ప్రైజెస్ కూడా మనం తీసుకున్న బ్రాండ్ బట్టి ఉంటాయి అన్నమాట.
మామూలుగా ఇండియాలో మనకి బాస్మతి ఎక్స్పెన్సివ్ ఉంటుంది సోనా మసూరి కన్నా, కానీ ఇక్కడ సోనా మసూరి ఎక్స్పెన్సివ్ ఉంటుంది బాస్మతి కన్నా. ఎందుకంటే సోనా మసూరి అవైలబిలిటీ మనకి ఇక్కడ తక్కువ ఉంటుంది బాస్మతితో కంపేర్ చేస్తే. సో మేము కూడా జనరల్గా బాస్మతిగా కొనుక్కుంటాం. ప్రైస్ విషయంకి వస్తే ఇక్కడ మీరు చూస్తే 5 kgsది $12.95 ఉంది, అంటే అది అరౌండ్ 700 రూపీస్. అండ్ 20 kgsది $39 చేంజ్ ఉంది, అంటే అది దగ్గరగా మనకు ఒక 2000 చేంజ్ పడుతుంది అనమాట. ఈ బ్రౌన్ రైస్ ఎలా తింటారో నాకైతే తెలీదు, అసలు చూస్తేనే నా వల్ల కాదనిపిస్తుంది తినడం. ఇవన్నీ ఇన్స్టంట్ స్వీట్స్ అండ్ టిఫిన్స్ లాంటివి. నేను దీంట్లో అయితే ఒక స్వీట్ డబ్బా కొన్నాను జిలేబీది, బట్ ఇప్పటిదాకా అది చేయలేదు. ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో చేసి పెడితే ఎలా వచ్చిందని. వాటి ప్రైస్ కూడా అంతే, 150 to 200 రూపీస్ మధ్యలో ఉంది. ఇది MTR బ్రాండ్, మన ఇండియన్ బ్రాండే. సో దీంట్లో కూడా మనకి ఇన్స్టెంట్ టిఫిన్స్ ఉన్నాయి. ఇవి కూడా అరౌండ్ 200 to 300 మధ్యలో పడుతుంది అనమాట. అండ్ ఇవన్నీ మిల్లెట్స్. నేను రీసెంట్గా మిల్లెట్స్ కొన్నాను, కానీ అవి నాకు ఎలా ప్రిపేర్ చేయాలో అర్థం కాక నేను అలా డబ్బాలో పెట్టి పక్కన ఉంచా. యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి ఎలా చేయాలో. ఘీ విషయంకి వస్తే మేమైతే ఇక్కడ GRB ఘీయే కొనుక్కుంటున్నాము. ఇది 1 kg అరౌండ్ 1100 రూపీస్ పడుతుంది. ఆవు నెయ్యి అండ్ గేదె నెయ్యి రెండు ఉన్నాయి. ఇది కూడా అంతే, 1 kg అరౌండ్ 800 to 900 మధ్యలో పడుతుంది అనమాట. ఇది అమూల్వి కూడా మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇవి కూడా అరౌండ్ 700 to 800 రూపీస్ పడతాయి అనుకుంటా. అండ్ కోకోనట్ ఆయిల్ విషయంకి వస్తే నాకైతే ఇక్కడ పారాషూట్ అస్సలు పడలేదు. మరి నాకు అది ఎందుకు అర్థం కాలేదు, వెదర్ వల్లేమో. సో నేను పారాషూట్ వాడడమే మానేశాను హెయిర్కి. ఇవన్నీ మనం రోజు కుకింగ్లో యూజ్ చేసే ఆయిల్స్. ఇవి 2 లీటర్స్కి అరౌండ్ ఒక 600 or 700 రూపీస్ పడుతుంది అనుకుంటా. ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్ సైడ్ వచ్చాము. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్సే, అంటే మనకి వెజిటేబుల్స్ కానీ ఆర్ ఫ్రూట్స్ కానీ, అప్పుడప్పుడు బిర్యానీ కూడా కనిపిస్తుంది ఫ్రోజన్వి. సో దీంట్లో ఒక్కొక్కటి చూద్దాం ఎలా ఉంటుందో. ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఒకే ప్రైస్ ఉంటుంది, అరౌండ్ 150 to 200 రూపీస్. సో జనరల్గా ఇవన్నీ ఎందుకు కొంటామంటే, మామూలుగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని మనం చేసుకోవడానికి చాలా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ఫ్రోజన్ ఫుడ్ కూడా చాలా హెల్దీయే, మనకి న్యూట్రియంట్స్ అవి కూడా బాగానే ఉంటాయి. మరీ ఫ్రెష్ వెజిటేబుల్స్ అంతా ఉండవేమో, కానీ పర్లేదు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్వి అమ్ముతారు, కానీ అవి కూడా ఒలిచి మనం అంతా చేయడానికి చాలా టైం ఎక్కువ అయిపోతుంది. సో నాకైతే ఫ్రోజన్వే బెటర్ అనిపిస్తుంది. వెంటనే ఇలా కట్ చేసి కూరలు చేసేయచ్చు. అప్పుడప్పుడు ఆ ఫ్రెష్వి టేస్ట్ మిస్ అవుతా, కానీ ఇంకేం చేస్తాం, తప్పదు. గ్రీన్ చిల్లీస్ కూడా మేము ఫ్రోజన్వే తీసుకుంటాం. అవి కూడా చాలా ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రోజన్ అయినా కూడా. ఇంటి దగ్గర ఉన్న చెట్టుల్లోంచే మనం ఇలా కోసుకుని ఈజీగా పప్పు చేసుకోవచ్చు. ఇది అలాంటిది అంత ఫ్రీగా దొరికేది ఇండియాలో నేను ఎప్పుడు తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే అది దగ్గరగా 300 రూపీస్ ఆ ప్యాకెట్. దాన్ని ఇప్పుడు కొనుక్కుని తింటున్నాం. అండ్ గోంగూర లీవ్స్ కూడా అంతే, అవి ఫ్రోజనే. అవి మనకి అరౌండ్ 250 to 300 పడుతుంది అది కూడా. అండ్ ఇవన్నీ మనకి ఫ్రోజన్ స్వీట్స్ అండ్ మనకి ఎప్పుడైనా కావాల్సి వస్తే స్నాక్స్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా మనం జస్ట్ ఓవెన్లో హీట్ చేసుకొని తినేచ్చు డైరెక్ట్గా. ఇదివరకు మ్యాగీకి నేను పెద్ద ఫ్యాన్ని, కానీ ఎప్పుడైతే నేను ఇండోమీ తినడం స్టార్ట్ చేశానో నాకు మ్యాగీ అస్సలు నచ్చట్లేదు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అయింది. ఈ ప్యాకెట్స్ కూడా అరౌండ్ 300 to 400 రూపీస్. ఈ డబ్బాలో ఫ్లవర్స్ ఒక్కొక్కటి 250 రూపీస్. అండ్ 10 ఫ్లవర్స్ ఉంటాయేమో. దీని బదులు మొక్కలు కొనుక్కొని పెంచుకోవడం బెస్ట్ ఫ్లవర్స్ని. 1 kg ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ 600 రూపాయలు అనమాట. ఇది ఇంక ఇన్స్టెంట్గా మనకు ఉంటుందని తీసేసుకుంటాము డబ్బా. పెరుగు విషయానికి వస్తే ఇది 2 kgs డబ్బా. ఇది ఒక 800 రూపాయలు ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం నాకు చాలా ఇష్టం ఈ కంపెనీది. పన్నీర్ విషయంకి వస్తే ఇది కేజీ అరౌండ్ 1300 ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివే, కానీ నాకైతే పన్నీర్ చాలా ఇష్టం. సో రోజు తింటా మ్యాక్సిమం నేను అది. ఇవన్నీ పచ్చడి డబ్బాలు అనమాట. ఇవన్నీ కూడా అరౌండ్ 200 రూపీస్ ఉంటాయి ఒక్కొక్కటి. నాకు పచ్చళ్ళు అంటే ఎక్కువగా గుర్తొచ్చేది మా మమ్మీయే, ఎందుకంటే మా మమ్మీ హోమ్ బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు పచ్చళ్ళవి. మా మమ్మీ కన్నా బాగా ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. సో నేనైతే ఏమీ తీసుకోవట్లేదు ఇందులోంచి. మా ఇంట్లో ఆల్రెడీ చాలా పచ్చళ్ళు ఉన్నాయి. కానీ నాకు టొమాటో పిక్కల్ బాగా ఇష్టం. మా ఇంట్లో అది అయిపోయింది కాబట్టి టొమాటో పిక్కల్ కొనుక్కోవడానికి వచ్చాను నేను. సో అదొకటే తీసుకుని వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఈ ఫ్రోజన్ చపాతీస్ అండ్ పరాతాస్ మనకి 30 పీసెస్కి అరౌండ్ 400 to 450 రూపీస్ అవుతుంది. మేమైతే ఒక ప్యాకెట్ ఎప్పుడు తీసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం, ఎందుకంటే ఎప్పుడైతే ఓపిక లేదన్నప్పుడు ఇన్స్టెంట్గా తినొచ్చని. జింజర్ గార్లిక్ పేస్ట్ 300 గ్రామ్స్కి అరౌండ్ 250 రూపీస్ అవుతుంది. చింతపండు 500 గ్రామ్స్ది ఒక 250 రూపీస్. అదే ఒకవేళ పేస్ట్ అయితే చింతపండుది 1 kgది 400 to 450 రూపీస్ పడుతుంది. ఇంగువ డబ్బా ఒక 200 రూపీస్.
సాల్ట్ 1 kgది మనకి 250 to 300 మధ్యలో ఉంటుందన్నమాట. జీలకర్ర 500 grams 450 రూపీస్ అంట, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ మెంతులు కూడా అంతే, అరౌండ్ 350 రూపీస్. ఆవాలు అరౌండ్ 250 to 300 రూపీస్. ధనియాలు అరౌండ్ 100 to 150 రూపీస్ ఉంది 200 గ్రామ్స్ది. కేజీ పసుపు 500 నుంచి 550 రూపీస్ ఉంది. ఇలాచీ అయితే 100 గ్రామ్స్ది 700 రూపీస్ అంట, చాలా ఎక్స్పెన్సివ్. ఎండుమిర్చి 100 గ్రామ్స్కి అరౌండ్ 200 to 250 రూపీస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక నాకు ఏదైనా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది కారం. అస్సలు కారంగా ఉండదు కారం పొడి ఇక్కడ. అండ్ ఇది 500 గ్రామ్స్ అరౌండ్ 450 to 500 రూపీస్. నేనైతే చాలా కాలంగా గుమ్మడొడియాలు వెతుకుతున్నాను చాలా షాప్స్లో, కానీ నాకు ఏ షాప్లోనూ దొరకలేదు అది. మేమైతే ఇక్కడ ఇంకా అప్పడాలు కొనుక్కుని వెళ్ళిపోయాం. ఇది అరౌండ్ 250 to 300 రూపీస్. ఆ ప్యాకెట్లో ఒక 50 అప్పడాల దాకా వస్తాయి. అండ్ టేస్ట్ కూడా బాగున్నాయని చెప్పి మేము మళ్ళీ అవే కొనుక్కోవడానికి వచ్చాము. ఎప్పుడైనా మీకు దొరికితే ఈ శ్వేత తెలుగు దాంట్లో పుట్నాల కారం పొడి ట్రై చేయండి. ఒక 100 to 150 రూపీస్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను దగ్గరగా ఇప్పటిదాకా ఒక 4 to 5 డబ్బాలు కొనుక్కున్నాను. అండ్ ఈరోజు కూడా ఇంకోటి కొనుక్కుని వెళ్ళాను. గ్రౌండ్ నట్స్ 500 గ్రామ్స్ది అరౌండ్ 250 to 300 రూపీస్ పడుతుంది. జీడిపప్పులు ఏ ఊర్లో అయినా ఎక్స్పెన్సివే. ఇది దగ్గరగా ఒక 1200-1300 ప్యాకెట్. తాజ్మహల్ 225 గ్రామ్స్ డబ్బా నాకు ఒక 350 to 400 మధ్యలో పడింది. బ్రూ డబ్బాలు ఈ సైజులో ఉన్నవి అరౌండ్ 400 రూపీస్ అంట. బూస్ట్ ఈ డబ్బా ఒక 550 రూపీస్. మీరు ఎప్పుడైనా హార్లిక్స్ కొనుక్కుంటే మామూలు డబ్బా కొనుక్కోండి, ఈ డబ్బా కొనుక్కోవద్దు, ఎందుకంటే మోసపోతారు. దాంట్లో సగానికి సగం హార్లిక్స్ ఉండదు. ఇవన్నీ కూడా సేమ్ ఒకే రేట్లో ఉన్నాయి, అరౌండ్ 500 to 550 మధ్యలో. బెల్లంది అచ్చు కన్నా మేము పౌడరే కొనుక్కుంటాం. పౌడర్ మాకు ఒక 350 to 400 మధ్యలో పడింది కేజీ. ఇవన్నీ దేవుడి సామాన్లు అనమాట. అగరబత్తులు అరౌండ్ 120 to 150 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి చిన్న డబ్బా. ఈ దేవుడి సామాన్లన్నీ వాళ్ళు జనరల్గా ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి చాలా ఎక్స్పెన్సివే ఉంటాయి. సో దీని బదులు మనం ఇండియాలోంచి కొనుక్కుని తెచ్చుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఈ కిచెన్లో వాడుకునే సామాన్లన్నీ గిన్నెలు ఆర్ గరిటెలు ఇలాంటివన్నీ మనం ఇండియాలోంచి తెచ్చుకోవడమే బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవి ట్రిపుల్ ఉంటాయి ప్రైస్ మనకి ఇండియాలోతో కంపేర్ చేస్తే. ఇందులో ఒక మట్టి కుండ నేను కొనుక్కున్నాను. దీంతో నేను ఏం చేశానన్నది ఇంకొక వీడియో పోస్ట్ చేసి పెడతాను, మీరు తప్పకుండా చూడండి దాన్ని. ఇది నాకు అరౌండ్ 120 రూపీస్ పడింది. ఇన్ని స్నాక్స్ ప్యాకెట్స్ ఉన్నా నాకు అసలు ఏది తినాలో అర్థం కాదు. నాకు నా స్పైస్ లెవెల్స్కి ఏది సరిపోవట్లేదు అనిపిస్తుంది. ఇదొకటి నేను తింటూ ఉంటాను అప్పుడప్పుడు, పర్లేదు బాగానే ఉంటుంది. ఈ లేస్ అండ్ కుర్కురే కూడా నేను ప్రెజెంట్ అయితే తినట్లేదు. బట్ యా సూన్ నేను వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కొనుక్కుని తింటాను 21 days అయిన తర్వాత. నేను చెప్పినట్టు ఇది శ్రీలంకన్ స్టోర్ కాబట్టి ఎక్కువగా వాళ్ళ స్నాక్సే కనిపిస్తాయి మనకి. వాళ్ళు కూడా అంత స్పైసీగా తినరు అనుకుంటే, ఎందుకంటే నాకు ఏది కారంగా కనిపించలేదు. ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను హల్దీరామ్స్ది, మరి ఎలా ఉంటుందో చూడాలి అది. అండ్ నేను ఈ మొరింగా లీఫ్ పౌడర్ కూడా తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 300 రూపీస్ పడింది. ఈ పేస్ట్లు అవి మనకి 350 to 400 రూపీస్ పడతాయి ఒక్కొక్కటి. పర్ఫ్యూమ్స్ కూడా ఒక్కొక్కటి 500 రూపీస్ పడుతుంది, కానీ నాకు నచ్చిన పర్ఫ్యూమ్ అయితే లేదు అక్కడ. అండ్ ఫైనల్లీ బాగా ట్రెండ్ అవుతున్న కోన్ నాకు కనిపించింది. ఇది నాకు ఒక 100 రూపీస్ పడింది. అండ్ దీంతో నేను ఏ డిజైన్ వేసానన్నది నేను ఇంకో వీడియో పోస్ట్ చేసి పెడతాను, తప్పకుండా చూడండి. ఫ్రూటీ డబ్బా ఒకటి 200 రూపీస్. నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడైతే నేను కొనుక్కోవట్లేదు. రీసెంట్గా మేము క్యారమ్ బోర్డ్ కొన్నాం, సేమ్ ఇదే 5000 పడింది మాకు. అదేంటో అర్థం కాదు. ఆల్రెడీ మేము గ్రాసరీస్ అన్ని లాస్ట్ వీకే కొనేసాం, కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇన్ని కొన్నాము. అసలు షాపింగ్కి వస్తే ఇదే ప్రాబ్లం, అసలు ఏం కొంటున్నామో ఎందుకు కొంటున్నామో ఏమీ అర్థం కాదు. మాకైతే 4 bags అయ్యాయి అండ్ బిల్ వచ్చి అరౌండ్ 9000 రూపీస్ అయ్యింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేవి మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.